అన్నదాతల ఆవేదనపై బీజేపీ నిర్వహిస్తున్న రైతు రచ్చబండ కార్యక్రమానికి అపూర్వ స్పందన లభిస్తోంది. ఆదిలాబాద్ జిల్లా ముథోల్ మండల కేంద్రంలో నిర్వహించిన రైతు రచ్చబండ కార్యక్రమంలో ముథోల్ ఎమ్మెల్యే పవారు రామారావు పటేల్, నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే ఎండెల లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఎన్నికల ముందు అధికారంలోకి వచ్చేందుకు 420 హామీలిచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని రామారావు పటేల్ విమర్శించారు. అధికారంలోకి వచ్చి 7 నెలలు గడుస్తున్నా ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ నిర్లక్ష్య వైఖరిని ప్రశ్నించాలన్నారు. అసెంబ్లీలో కానీ మన ప్రజల్లో కూడా కానీ ప్రశ్నించే గుర్తు ఉండాలి. అమ్మ కొడుకు ఏడుస్తేనే పాలు దాపుతుంది. అట్లా మనం కూడా ప్రతి మాటని ప్రభుత్వం దృష్టికి తీసుకోవాలా. ప్రభుత్వం హామీలు ఇచ్చిన పూర్తి చేయాలని ఈ రచ్చబండ కార్యక్రమం ఇక్కడ ముథోల్ గ్రామంలో పెట్టడం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మాజీ శాసనసభ్యులు, సీనియర్ నాయకులు మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చేట్లు అప్పుడేమన్నారు, మీరు ఓలు కూడా కట్టకుండా అన్నారా లేదు? మరి ఓలు కట్టద్దు అన్నాక కట్టడానికి మాఫీ ఎట్లా వర్తించదో, ఏదైనా పెండింగ్ ఉంటే దానికి అడిషనల్గా కేటాయించి మాఫీ చేయాలి కదా. లేని ఇబ్బందులు, రేషన్ కార్డు కావాలా, లేకపోతే ఆధార్ కార్డు ఉండాలా, లేకపోతే బ్యాంకులలో ఒక పేరు ఉండి పట్టా పాస్బుక్లలో ఒక్క పేరు ఉంటే ఇవన్నిటిని మొత్తం మీద బొంద పెట్టేసి ఆ 1100 కోట్లు ఏదైతే రైతు బంధు ఇచ్చేదో అదే పైసలను ఇప్పుడు జమ చేసి రైతు దీని కింద ముట్ట చేసినట్టుగా అనిపిస్తుంది సార్. అక్కడికేం లేదు ఇక ప్రభుత్వం. నిజంగా చెప్పాలంటే అన్ని అబద్ధాలతో ప్రజలు ఎంత బాధపడుతున్నారు. 4000 పెన్షన్ అంటే ఏమా, ఆ ఆడవాళ్లకు గృహలక్ష్మి 2500 నెలలు వేస్తారు ఏమాయా. ఇప్పుడు జనాలు అడుగుతారు కదా సార్. అడిగితే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.